పెద్దపల్లి రాజకీయాల్లో ఒక పెద్ద ఝలక్ రాబోతోంది. బీజేపీలోకి టచ్లోకి వెళ్లారు సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత. అదే బిగ్ బ్రేకింగ్. బీఆర్ఎస్ నుంచి ఈ మధ్య కాంగ్రెస్లోకి వచ్చారు వెంకటేష్ నేత. కానీ ఇవాళ ఆయన కిషన్ రెడ్డిని కలిశారు. సో ఎంపీ టికెట్ ఆఫర్ ఇస్తే వెంకటేష్ బీజేపీలోకి మారబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. సో పార్టీ హైకమాండ్తో మాట్లాడి చూద్దామని కిషన్ రెడ్డి కూడా అన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ పెద్దపల్లి అభ్యర్థిగా ఉన్న గోమాస శ్రీనివాస్ని తప్పించి బీఫామ్ వెంకటేష్ నేతకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అభ్యర్థిని గోమాస శ్రీనివాస్ని ప్రకటించినా సరే ఇంతవరకు బీఫామ్ ఇవ్వలేదు బీజేపీ. తాజాగా కిషన్ తోటి వెంకటేష్ నేత భేటీతోటి టికెట్ మార్పుపై చర్చ జరుగుతోంది. రేపటితో నామినేషన్లకి ఆఖరి రోజు. సో చివరి రోజు కావడంతో పెద్దపల్లి అభ్యర్థిత్వంపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రేపు అమిత్ షా సైతం హైదరాబాద్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు నామినేషన్ల టైం ముగిసే లోపు పెద్దపల్లి అభ్యర్థిత్వం విషయంలో ఝలకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి బీజేపీ ఆఫీస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఇక లాంఛనమేనా వెంకటేష్ నేత పేరు ప్రకటించడము అండ్ గోమాస శ్రీనివాస్ని పక్కన పెట్టడము? గోమాస శ్రీనివాస్ ఇందుకు అంగీకరిస్తున్నారా? ఏం జరుగుతోంది పార్టీలో? ఎస్, గోమాస శ్రీనివాస్ను పెద్దపల్లి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన తర్వాత ఆయన యాక్టివ్గా లేకుండా ఉండడము, స్థానిక నేతలను కలుపుకొని వెళ్ళడం లేదు. దాంతోపాటు ఆయన మీద కొంత వ్యతిరేకత రావడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటికీ కూడా కొంత వ్యతిరేకత వస్తూనే ఉంది. అప్పటి నుంచి కూడా ఆ టికెట్ మీద మార్పు జరుగుతుంది, అభ్యర్థిత్వాన్ని మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం. దానికి ఈరోజు మరింత యాడ్ అవుతూ ఈరోజు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత కొద్దిసేపటి క్రితమే బీజేపీ సిటీ ఆఫీస్ బర్కత్పూర్లో ఉన్నటువంటి సిటీ ఆఫీస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. మందకృష్ణ మాదిగతో పాటు వెళ్ళి ఆయన కిషన్ రెడ్డి కలిసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంట్లో ముఖ్యంగా పెద్దపల్లి టికెట్ ఇస్తే ఆయన పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కిషన్ రెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తుంది. దానిలో కిషన్ రెడ్డి కూడా పార్టీ హైకమాండ్తో ఒకసారి మాట్లాడిన తర్వాత ఏదైనా విషయం చెప్తా అన్నట్లుగా కూడా మనకి సమాచారం. ముఖ్యంగా మరికొద్ది గంటల్లోనే నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి గడువు ముగియనుండడంతో ప్రస్తుతము పెద్దపల్లి టికెట్ అభ్యర్థిత్వంపై ఒక డైలమా నెలకొంది బీజేపీలో. మొదటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థిత్వాన్ని అక్కడ స్థానిక నేతలంతా కూడా గోమాస శ్రీనివాస్కు ఇవ్వడానికి పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన కూడా పార్టీ నేతలకు అందుబాటులో లేకపోవడము, స్థానిక నేతలను కలుపుకొని వెళ్ళడం లేదన్న విషయంలో ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్కరిగా బీఫామ్లు అందజేశారు. కానీ గోమాస శ్రీనివాస్కు ఇప్పటి వరకు కూడా బీఫామ్ అందివ్వలేదు. యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం ఈరోజు గోమాస శ్రీనివాస్ నామినేషన్ ప్రక్రియ ఉండాలి, కానీ అది కూడా జరగలేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి పెద్దపల్లి అభ్యర్థిత్వాన్ని డెఫినెట్గా మారుస్తారంటూ కూడా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి మరింత ఊపందిస్తూ ఈ రోజు జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో కీలకంగా మారింది. కిషన్ రెడ్డిని పెద్దపల్లి వెంకటేష్ నేత కలవడము, ఏ క్షణంలోనైనా ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లోనే నామినేషన్లు ముగుస్తుండటంతో ఏ క్షణంలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఆయనతో నామినేషన్ వేయించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది.